వనం నుంచి జనంలోకి గద్దెపైకి చేరుకున్న సారలమ్మ. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి 7 గంటలకు కన్నేపల్లి నుంచి డప్పు దరువులు, పూజారుల నృత్యాలు, భక్తుల పూనకాల నడుమ భారీ పోలీసు బందోబస్తుతో సారలమ్మ మేడారానికి బయలుదేరింది. గిరిజన ఆచారాల సాక్షిగా లక్షలాది భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క కూతురు గద్దెపైకి వస్తున్న తరుణంలో భారీగా రద్దీ నెలకొంది. అంతకుముందుకే కొండాయి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజు, పొనుగళ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి విచ్చేసి గద్దెలపై కొలువుదీరారు. ఈ ఘట్టంతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. సారలమ్మ ఆగమనం సమయంలో మేడారం ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. శుద్ధి కార్యక్రమాల అనంతరం అర్ధరాత్రి 12:30 గద్దెపై అమ్మవారు కొలువుదీరారు. నేడు సాయంత్రం చిలకలగుట్ట నుంచి కుంకుమభరణి రూపంలో సమ్మక్క గద్దె మీదకు చేరుకోనుంది. కన్నేపల్లి నుంచి గిరిజన సాంప్రదాయాలతో భారీ బందోబస్తు నడుమ సారలమ్మ ఆగమనం. గద్దెలపై కొలువుదీరిన గోవిందరాజు, పగిడిద్దరాజు. మేడారం మహాజాతరకు అంకురార్పణ. పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకున్న భక్తజనం. సీసీ కెమెరాల నిఘాలో జాతర ప్రధాన మార్గాలు అంటూ అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహాకుంభమేళా ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతరకు భక్తులు వస్తున్న తరుణంలో ఎవరు ఏంది ఏం కథ అనేది తెలుసుకోవడం కోసం ప్రభుత్వం అయితే పూర్తి సౌకర్యాలను అందజేసుడుతో పాటు సీసీ కెమెరాల నిఘాలో వాళ్ళను పర్యవేక్షిస్తుందంట. కొంచెం జాగ్రత్త వహించండి. ఏ సీసీ కెమెరాలు ఏం చేసినా కానీ మీరుండే జాగ్రత్తలో మీరుండండి. ఎందుకంటే చాలా భక్తజనం వస్తారు కాబట్టి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.